తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేపు మిమ్మల్ని గెలిపిస్తే మీరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? అవతల వాళ్ళు చేయలేంది మేము చేయగలిగింది ఏంది అంటే ఆలగడ్డ ప్రజలకి ఇచ్చే కమిట్మెంట్. ఎందుకంటే ఎవరు మేము తప్ప ఎవరు వచ్చినా కూడా కమిట్మెంట్గా ఆలగడ్డకి పని చేయలేరు. మేముంటే ఆ కమిట్మెంట్ చూపిస్తాం. అన్ని విషయాల్లో కావచ్చు, అది అభివృద్ధి విషయంలో కావచ్చు, రాజకీయం విషయంలో కావచ్చు, కార్యకర్తలు చూసుకోవడం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో మా కమిట్మెంట్ అనేది ప్రజలకి కనపడుతుంది. అభివృద్ధి గతంలో నేను మంత్రిగా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాము. కానీ రాజకీయం చేయలేదు. కార్యకర్తలు ఇంకా చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కార్యకర్తలని కాపాడుకోవడమే కాకుండా వాళ్ళని ఒక మంచి పొజిషన్కి తీసుకురావడమే కాకుండా ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క యువత, చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. ఈ ఉండే 5 సంవత్సరాలు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలన్న నా టార్గెట్. డెఫినెట్గా లోకేష్ అన్న గారితో, చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన విషయం 5,000 మందికి ఉద్యోగాలు, 100 హాస్పిటల్లో బెడ్, పర్మనెంట్ తాగునీటి సమస్యకి సొల్యూషన్. ఈ 3 కూడా డెఫినెట్గా నేను చేస్తానన్న నమ్మకం నాకుంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే మండలాల వారీగా చెప్పగలరా? మండలాల వారీగా ఈ మండలానికి ఇది చేయబోతున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నా క్లియర్. రుద్రవరం మండలంలో తెలుగంగలో చాలా సమస్యలు ఉన్నాయి. పిల్ల కాలువలు అంటే చిన్న పిల్ల కాలువలు గ్రామాలకి లేకపోవడం వల్ల ఆ కెనాల్ నీళ్లు ముందు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి రుద్రవరం మండలం ప్రజలది. సో రుద్రవరంలో మేము వచ్చిన తర్వాత తెలుగంగ డెవలప్ చేస్తూనే ఆ పిల్ల కాలువలు ఎక్కడైతే గ్రామాలకు లేవో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలగడ్డ పట్టణంలో మోస్ట్ ఇంపార్టెంట్ 2 సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్, 2 వాటర్ సమస్య. సో ఈ ఆలగడ్డ పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు. మొత్తం అన్ని కార్నర్స్ నుంచి డ్రైనేజ్ అంతా వచ్చి ఒక మధ్యలో ఊడిపోవడం వల్ల ఈ వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ పైకి రోడ్డు మీదకి వచ్చి ఇళ్లలోకి వస్తున్నాయి. ఎప్పుడైనా సరే డ్రైనేజ్ వాటర్ అనేది ఫ్లో ఉండాలి. ఆ ఫ్లో ఆలగడ్డలో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్చడానికి ఆలగడ్డలో నేను ఒకటి ప్లాన్ చేయడం జరుగుతుంది. 180 crores 180 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ కింద తాగునీటి సమస్య తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో హయాంలో శాంక్షన్ చేసినారు. పనులు మొదలైనాయి. కేంద్ర ప్రభుత్వం కరెక్ట్, కేంద్ర ప్రభుత్వంది. నంద్యాలలో కూడా ఏర్పాటు చేపించినాము. సో ఆ స్కీమ్ స్టార్ట్ చేసిన ట్యాంకర్లన్నీ కట్టడం మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినారు. సో డ్రింకింగ్ వాటర్ అనేది చాలా కీలకమైన సమస్య ఇక్కడ. సో ఆ సమస్య తీర్చడానికి ఇంటింటికి కొలాయి ఇప్పించడం, మళ్ళీ అమృత్ స్కీమ్ రీస్టార్ట్ చేయించడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. చాగల్మరిలో అంటారా, చాగల్మరిలో కూడా మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. సో ఒక మద్రసా అనేది ఎక్కడ కూడా లేదు. ఒక మద్రసా ఏర్పాటు చేయించాలని ఒక ఆలోచన నాకుంది. సో అది కూడా ఒకటి ఏర్పాటు చేయించాలా. తర్వాత సిరివెల్లలో ఎక్కువ కూడా ఈ మెకానిక్స్ ఇవన్నీ వీళ్ళు కూడా ఉంటారు. నంద్యాలలో ఆటో నగరు భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆటో నగరు ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే విధంగా ఆలగడ్డలో 2 ఆటో నగర్లు ఏర్పాటు చేయించాలని నా ఆలోచన. ఒకటి సిరివెల్ల దగ్గర, ఒకటి ఆలగడ్డ టౌన్ దగ్గర. సో ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకోవడం, కంప్లీట్ గా ఒక మేనిఫెస్టో లాంటి నియోజకవర్గానికి తయారు చేశారు. డెఫినెట్ గా అది ఇంతకుముందు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యమైన ఈ మేనిఫెస్టోలో మేము అనుకుంది ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత 100 హాస్పిటల్. ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు అవుతాయి. శోభా నాగిరెడ్డి గారు కూడా, భూమా నాగిరెడ్డి గారు కూడా సరైన ఫెసిలిటీ సరైన టైంలో అందకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. అది 2 ఆలగడ్డలోనే చనిపోయినారు. సో ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొకరికి రాకూడదు. యాక్సిడెంట్లు ఏదైనా జరగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే 100 హాస్పిటల్ ఉంటే అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి వీలవుతుంది. అదొకటి. రెండోది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ 5,000 మందికి ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, లోకేష్ అన్నతో మాట్లాడాను. ఈ 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, అంటే కొంత ప్రచారం జరుగుతుంది. రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు కీలకమైన మంత్రివర్గంలో కీలకమైన స్థానం ఉంటుందని. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మీరు పర్యాటక శాఖ చేశారు. ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చి మంత్రి అవుతే ఇంకా మీకు ఎక్కువ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. ఒకటన్నా, నేను మంత్రి అవ్వాలని నేనేమి అది నా అంబిషన్ కాదు, నా కోరికేం కాదు. ఎమ్మెల్యేగా ఉన్న అదే విధంగా చేయొచ్చు. చాలా మంది మంత్రులు ఉండి కూడా ఏం చేయలేకపోయే పరిస్థితి. ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా చాలా చేయొచ్చు.
చాలా కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, చాలా మంది దగ్గర తిరిగి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మంత్రి అవుతేనే చేయాలనేది ఏం లేదు. ఎమ్మెల్యేకి గెలిచినా కూడా డెఫినెట్గా నేను చేయాల్సింది కూడా 2 ప్రాంతాలకు చేయడానికి నాకు బాధ్యత ఉంది. అది నంద్యాల, ఆలగడ్డ. సో డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ అన్న దగ్గర నాకు ఉన్న మర్యాద డెఫినెట్గా అది నాకు ఉపయోగపడుతుంది. అది నా కుటుంబం పైన వాళ్ళకు ఉన్న నమ్మకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను ప్రూవ్ చేసుకోవడం కావచ్చు. ఈ 5 సంవత్సరాలు నా మీద నమ్మకంతో డెఫినెట్గా నేను అడిగిన పనులన్నీ చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించబోతున్నారు ఈ నియోజకవర్గంలో, ఏదైనా ప్లాన్ చేశారా రూట్ మ్యాప్ లాంటిది? ఇంతవరకు ఏమీ క్లియర్ కట్గా ఏం చెప్పలేదు, బట్ డెఫినెట్గా వస్తారేమో అని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చే ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా మేము కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అంటే మాట్లాడారా మీరు మామూలుగా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కానీ పవన్ కళ్యాణ్ గారితో? ఒకసారి 2 సార్లు నేను గవర్నర్ని కలవడానికి పోయినప్పుడు మా మీద ఇట్లా కేసులు పెడుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిడి ఎక్కువైందని చెప్పి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఆయన కలవడం జరిగింది. ఆయనకి మా ఫ్యామిలీ మీద చాలా గౌరవం ఉంది. అంటే ఏం మాట్లాడారు అప్పుడు? శోభా నాగిరెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు, మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారు, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, నేను ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాను అనేది గుర్తు చేసుకుని ఆయన స్ట్రాంగ్గా ఉండండి అమ్మా, ఫైట్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్, మేమంతా కూడా వీల్ ఆల్ సపోర్ట్ అని చెప్పి చాలా కైండ్గా మాట్లాడడం జరిగింది. సో అటువంటి రిలేషన్ మా ఫ్యామిలీతో ఆయనకి ఎప్పుడు కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే టీడీపీ జనసేన పొత్తులో ఎన్ని స్థానాలు గెలుపొందే అవకాశం కనిపిస్తుంది మీకు? ఒకటండి, ఒక అంచనా జనరల్గా మీకు ఉంటుంది, మీకు కొన్ని సర్కిల్స్ నుంచి కూడా మీకు వస్తూ ఉంటుంది కదా ఇన్పుట్, మీకు ఎట్లా? డెఫినెట్గా 100 దాటుతుందండి, డెఫినెట్గా 100 దాటుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క చోట గతంలో కూడా మనం ఎన్నికల ఇది చూసుకుంటే జనసేన సీట్లు గెలవకపోయినా ఓట్లు చాలా వరకు వాళ్ళకి సంపాదించుకోవడం జరిగింది. సో ఆ ఓట్లన్నీ కూడా ఇప్పుడు ఉపయోగపడతాయి. ఆ ఓట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, జనసేన అభ్యర్థులు కావచ్చు, 2 పార్టీల అభ్యర్థులు కూడా డెఫినెట్గా గెలిచేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు పెరుగుతాయి, గతంలో కన్నా ఎక్కువ పెద్ద స్థాయిలో గెలుస్తారని చెప్పి నమ్మకం కూడా. అంటే ఆ ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతాయని మీరు నమ్ముతున్నారా? దానికన్నా ఎక్కువ అవుతాయన్నా, దానికన్నా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కూడా మనం ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు, సో చెప్పుకోదగినవి ఏమీ లేదు. వాళ్ళ కార్యకర్తలే ఏం చేస్తాడనే అడిగితే క్వశ్చన్ మార్క్లో ఉంటున్నారు. ఈరోజు సర్పంచ్లు ఎంత పెద్ద స్థాయిలో పార్టీలు మారుతున్నారు, గెలుపొందిన వాళ్ళు ఎంతమంది పెద్ద స్థాయిలో పార్టీలు మారుతున్నారు. సో సర్పంచ్లు మీటింగ్లో ఒకటి పెడితే వైసీపీ సర్పంచ్లు వచ్చి మన లోకేష్ అన్న గారి ముందరే చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారు. అంత స్థాయికి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చినారంటే వాళ్ళు ఏం చేయలేదనేది కదా. సో డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని నమ్మకంతోనే కొన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏమి చేయలేరు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది, ఎక్కువ అయిపోయింది. సో ఆ ఓట్లు కూడా మాకు డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.